పేదోళ్ళు ఆత్మగౌరవంతో బతకాలి. ఇంటికి అల్లుడొస్తే పరదాలు కట్టుకునే పరిస్థితి ఉండొద్దని డబల్ బెడ్రూమ్లు ఉండాలి, వంట రూమ్ ఉండాలి, ముంగట వాకిలు ఉండాలి అని గొప్పగా ఆలోచన చేసి పేదలకు ఇండ్లు కట్టించిండు. కానీ కేసీఆర్ కు తెలియక డబల్ బెడ్రూమ్ అన్నాడు. అదే మేం చూడుర్రి 44 గజాల సింగిల్ బెడ్రూమ్ తోటి ఇందిరమ్మ ఇల్లుని ఎట్లా డిజైన్ చేసినామో అగ్గిపెట్టెల కంపెనీలు కూడా ఆశ్చర్యపోవాలి. అంత మంచిగా చేసినామని డిజైన్లు బయట పెట్టిండ్రు చూడుర్రి. కాంగ్రెస్ లీడర్లు చాలా రిచ్ కావచ్చు గాని అలా ఆలోచనలు అయితే చాలా పూరున్నట్టున్నాయి. ఎట్లా అనంటే పూర్ పబ్లిక్ అంటే పూరి గుడిసెలలోనే ఉండాలి అనేంత పూరున్నట్టే కొడుతున్నాయి. లేకుంటేంది ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా అని ఇస్తామని చెప్పినందుకు ఏదో చిన్న కాలు మలుసుకొని వండుకునేటట్టు మొత్తమంత అర్రలుండే ఇల్లు చాలదానయ్యా, అలాగ డబల్ బెడ్రూమ్లు ఎందుకయ్యా అన్నట్టే ఈ ఇంటి డిజైన్ చేయించిందా ఎట్లా అని అనుమాన పడుతురు చాలా మంది. ఇద్దరు మనుషులు కాళ్ళు ఒరజాపుకొని కూసోలేని హాలు, డబల్ కాట్ మంచం కూడా పట్టని బెడ్రూమ్, ఒక్క మనిషి నిలబడ సందులేని కిచెన్, కూసుంటే పక్కకు కూడా తిరగలేని బాత్రూమ్, ప్రజాపాలన వారు బీద పబ్లిక్ కోసం తయారు చేపించిన డబల్ బెడ్రూమ్ డిజైన్. ఈ ఇంటిని చూస్తుంటే పేదల ఆత్మగౌరవం నింపినట్టు లేదు, అలా బీదరికాన్ని ఎక్కిరిచ్చినట్టున్నదని దెప్పి ఒడుస్తుండ్రు చూసినోళ్ళంతా. బీదరికాన్ని మీరు అర్థం చేసుకున్నట్టు దునియాలో ఎవ్వరు కూడా అర్థం చేసుకొని ఉండరు, పుణ్యాత్ములు అని చురుకులు పెడుతుర్రు. ఈ ఇల్లు కట్టుకునేందుకే సర్కార్ బీదలకు 5 లక్షలు ఇస్తదట. ముందుగాల ఒంటరి మహిళలు, దివ్యాంగులకే ప్రయారిటీ అట. ఇటువంటి ముత్తమంతి ఇల్లు ఇచ్చిన పేరు కంటే ఇయ్యని పేరే నయం సారు, ఓసారి ఆలోచన చేసుకోండి అని చురుకులు పెడుతుండ్రు నెటిజన్లు. మన ప్రజాపాలన సర్కార్కు అధికార పార్టీ ఎమ్మెల్యేల కంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల భద్రతనే చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నట్టున్నది. వాళ్ళను కంటికి రెప్పలు లెక్క కాపాడుకునేందుకు తనలాడుతున్నట్టున్నది. లేకుంటేంది బీఆర్ఎస్ లీడర్లు సెక్యూరిటీ పెట్టుకునే అక్కర్లే లేకుండా సర్కారే రోజు వందల మంది పోలీసు వాళ్ళను వాళ్ళ ఇండ్ల ముంగట కావలి పెట్టి వాళ్ళను కాలు బయట పెట్టకుండా చేస్తుంది. వారే వా, ప్రతిపక్షమోళ్లను సీఎం రేవంత్ సార్ ఎంత పైరంగా కాపాడుకుంటున్నాడు. తెల్లారక ముందే పాలోళ్ళు పేపరోళ్ళన్న రాకముందే బీఆర్ఎస్ లీడర్ల ఇండ్ల ముంగట పోలీసోళ్లను వాళ్ళ ఇండ్ల ముంగట కావలి కూర్చుండ పెడుతుండు. ఇక పోలీసోళ్ళు సర్కార్ కార్ పార్టీ లీడర్లు కాలు బయట పెట్టకుండా కొత్త పెండ్లి పిల్లని చూసుకున్నట్టే చూసుకుంటుర్రు. లేకుంటేంది ప్రతిపక్షం కాలు బయట పెడితే మన విజయోత్సవాలన్నీ తుస్సైతాయి, జనమంతా ఆలదిక్కే అట్రాక్ట్ అవుతుండ్రు, పేపర్లు టీవీలోళ్ళు ఆలెంటనే పడుతుర్రు. ఇంత ఖర్చు పెట్టి మనం కొట్టుకుంటున్న డప్పు అడవిలో పొద్దుగూకినట్టే అవుతుంది. అందుకే వీళ్ళని ఏడికెళ్లకుండా చేస్తే మనం ఎంచక్క ఊరేగి ఎసోంటి అడ్డంకులు లేకుండా ప్రజాపాలన విజయోత్సవాలు చేసుకోవచ్చు, జనాలను మళ్ళా బొర్లేయొచ్చు అనిగిన ఆలోచనతోటి కార్ పాటోలను బయటకెళ్ళనిస్తలేదా. అందుకే ఎమర్జెన్సీ పెట్టినట్టు ప్రతిపక్ష లీడర్లను ఎటూ వెళ్లకుండా చూసుకుంటున్నది. మన ప్రజాపాలన సర్కారోళ్ళ కంటే ఆ సమైక్యాంధ్రోళ్లే నయం అనే ఫీలింగ్ వచ్చేటట్టు చేస్తుండ్రు. ఉద్యమ టైంలో ఎన్ని నిర్బంధాలు చేసినా రోజు గీ తీర్లొచ్చి ఇండ్ల ముంగట పోలీసులకు వాచ్మెన్ డ్యూటీ వేయలేదు. ఆ సమైక్యాంధ్రోళ్లను మించిన నిర్బంధాలు పెట్టి వాళ్ళ రికార్డును వక్కలు చేసిన ఘనత మన సీఎం రేవంత్ సార్దే అని చెప్పి ఒడుస్తుండ్రు కార్ పార్టీ లీడర్లు, ఇవన్నీ చూస్తున్న జనాలు.